లక్ష్యాలను సాధించామని, త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తామని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ పరిస్థితులు చూస్తుంటే భిన్నంగా ఉన్నాయి. థాయ్ నౌకపై ఇరాన్ దాడి తర్వాత హర్ముజ్ దాటాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ అమెరికా చెబుతున్నదేంటి? వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇరాన్పై దాదాపు 2 వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. కీలక లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ను చంపడంతో పాటు సైనిక పాటవాన్ని దెబ్బతీశాయి. ఇంకా ఏం చెయ్యాలని ఆలోచించిన అగ్రరాజ్యం ఇరాన్ మౌలిక వసతులను దెబ్బతీసింది. ఇరాన్ దగ్గర ఇక ఏమీ మిగలలేదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ముగుస్తుందన్నారు. యుద్ధాన్ని ముగించాలని అమెరికా అనుకుంటున్న పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇప్పట్లో యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. తమతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో రుచి చూపించాలనుకుంటోంది. అమెరికాకు సహకరించిన గల్ఫ్ దేశాలను భయం గుప్పెట్లోకి నెట్టింది. ఇటీవల టెహ్రాన్లోని 2 చమురుశుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాలకు విరుద్ధమనే వాదన వినిపించింది. సైనికంగా దెబ్బతీయడం కంటే ఇరాన్ను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇరాన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. అమెరికా సైనిక స్థావరాలు పెట్టుకోవడానికి సహకరించిన గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వలు, రిఫైనరీలను టార్గెట్ చేసింది. అబుధాబీలో గల ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అద్నోక్ రువాయిస్పై డ్రోన్ దాడి చేసింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. బహ్రెయిన్లోని అతిపెద్ద బాబ్కో ఆయిల్ రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఇది బహ్రెయిన్కు గల చమురు శుద్ధి, ఉత్పత్తి, ఎగుమతుల కేంద్రం. ఒక రకంగా బాబ్కో రిఫైనరీ అనేది బహ్రెయిన్కు ఆస్తి కాదు, దాని ఆర్థిక వెన్నెముక. ఇజ్రాయెల్కు చెందిన కీలక హైఫా ఆయిల్ రిఫైనరీపై కూడా ఇరాన్ దాడులు చేసింది. పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో హైఫా రిఫైనరీ మంటల్లో చిక్కుకుంది. తమ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసింది ఇరాన్. ఇరాన్ అక్కడితో ఆగలేదు. తమపై యుద్ధాన్ని రుద్దిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. హర్ముజ్ జలసంధిలో థాయ్ నౌకపై దాడి చేసి ఆ మార్గంలో ఆయిల్ ట్యాంకర్లు ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. సాహసించి ప్రవేశించిన నౌకలకు ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పింది ఇరాన్. మొత్తానికి ఇరాన్పై యుద్ధాన్ని రుద్దిన అమెరికా ఇప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. యుద్ధాన్ని కొనసాగించే కొద్దీ అది అగ్రరాజ్యానికి భారంగా మారుతోంది. పోనీ ఆపేద్దాం అంటే ఇరాన్ ఊరుకోవడం లేదు. పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. చమురు రిఫైనరీలను దెబ్బతీయడంతో పాటు హర్ముజ్లో చమురు తరలింపును అడ్డుకోవడం ద్వారా యావత్ ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెడుతోంది ఇరాన్.